హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా ట్యాప్ చేయండి. ఇంకా వీడియోలో మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పర్పుల్లో సేల్ అనేది ఇంకా 2 days ఎక్స్టెండ్ చేశారు. 3 days 28th వరకు ఎక్స్టెండ్ చేశారనమాట. సో మీరు ఎవరైనా పర్చేస్ చేయకపోయింటే అవసరం ఉండి మిస్ అయిపోయేమో అనుకుంటే కనుక తప్పకుండా ఒకసారి చెక్ చేయవచ్చు. బోల్డ్ అన్ని ఆఫర్స్ ఉన్నాయి, డిస్కౌంట్స్ ఉన్నాయి, చాలా మంచివి ఉన్నాయి. కాబట్టి చెక్ చేయండి. నాకు నచ్చిన ప్రోడక్ట్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. దాని తర్వాత గివ్ అవేలో పార్టిసిపేట్ చేద్దాము అనుకుంటే కనుక మీరు ఒకసారి ఏవైనా 2 ప్రోడక్ట్స్ సెలెక్ట్ చేసుకొని కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాని తర్వాత ఇంకొక చిన్న ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన ఛానల్లో వీడియోస్ అనేవి నోటిఫికేషన్ వెళ్ళట్లేదండి. మీలో ఎంతమందికి నోటిఫికేషన్ వస్తుంది అనేది నాకు తప్పకుండా చెప్పండి. సో అక్క కూడా అంటుంది అనమాట, నాకు నీ లైవ్ నోటిఫికేషన్ కూడా రావట్లేదు, వీడియో నోటిఫికేషన్ కూడా రావట్లేదు అని చెప్పి. ఏదో చిన్న ప్రాబ్లం ఉన్నట్టుంది. దానికి నేను చేసేది అయితే ఏం లేదు, మిమ్మల్ని అడగడం తప్ప ఏం లేదు. నేను అడిగే చిన్న ఫేవర్ ఏంటంటే మీకు ఒకవేళ వీడియో నచ్చితే కింద కామెంట్ చేయండి, పెద్ద కామెంట్స్ చేయండి. దాని తర్వాత మన వీడియోస్ని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో, ఎవరితోనైనా మీకు నచ్చితేనే. సో నచ్చిన వీడియోస్ షేర్ చేయండి. ఇలా అడగడం నాకు అసలు నచ్చట్లేదు, బట్ ఏం చేస్తాను, చాలా రోజుల నుంచి చూస్తున్నాను, అసలు మన ఛానల్లో వ్యూ కూడా రావట్లేదు అండ్ నోటిఫికేషన్ వెళ్ళట్లేదు అని తెలిసిన తర్వాత కొంచెం చెప్పాలనిపిస్తుంది అనమాట. అందుకే కష్టపడి చెప్తున్నాను. సో వీడియో నచ్చితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. సో అలాగా చేయడం వల్ల మన వీడియో అనేది సజెస్టెడ్ లిస్ట్లోకి, రికమెండేషన్లోకి వెళ్తుంది అనమాట. అప్పుడు కొంచెం ఎక్కువ మంది చూస్తే మన ఛానల్ గ్రో అవుతుంది కొంచెం ఫాస్ట్గా. సో ఇంకా టెక్నికల్గా చెప్పినా మీకు అవసరం లేదు అనుకున్న వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది. కాబట్టి చెప్పేది ఒకటేనండి. ఒకవేళ మీకు నా వీడియో నచ్చితే లైక్ అండ్ కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. దాని తర్వాత నిన్నటి వీడియో మీ అందరికీ చాలా నచ్చింది కదా. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మీ అందరికీ అంత నచ్చుతుంది అని చెప్పి. థ్యాంక్ యూ. మా ఆయన తరపున కూడా థ్యాంక్ యూ అనమాట. సో అంతే. అయితే ఈ మధ్యన లిప్ క్రయాన్స్ అందరూ ఎక్కువ యూజ్ చేస్తున్నారు కదా. మనం లిప్స్టిక్స్ ఇంకా లిక్విడ్ లిప్స్టిక్స్ చాలా వరకు తగ్గిపోయి లిప్ క్రయాన్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు నా దగ్గర 4 డిఫరెంట్ బ్రాండ్స్వి 4 డిఫరెంట్ క్రయాన్స్ ఉన్నాయన్నమాట. సో ఇందులో చూద్దాము ఏది ఎలా ఉంటుంది, ఎందుకు అంత ప్రైస్ వేరియేషన్ అనేది కొంచెం అనలైజ్ చేయడానికి ట్రై చేద్దాం. సో నా దగ్గర ఉన్నదైతే ఫస్ట్ మోస్ట్ ఎఫర్డబుల్ అండి, NYBE లిప్ క్రయాన్. చాలా ఎఫర్డబుల్లో వస్తుంది. దాని తర్వాత SQ వాళ్ళది బడాస్ లిప్ క్రయాన్. సో దాని తర్వాత పర్పుల్ లిప్ క్రయాన్ అండ్ లాస్ట్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ సుగర్ లిప్ క్రయాన్. సో ఈ 4 లిప్ క్రయాన్స్ మనం చూద్దాము. అసలు ప్యాకేజింగ్ ఎలా ఉంటుంది, ఎందుకు అంత డిఫరెన్స్ ఉంటుంది అనేది జస్ట్ కొంచెం సరదాగా చూద్దాం అంతే. సో ఫస్ట్ మనం NYBEకి వెళ్తే ఇక్కడ చూడడానికి ప్యాకేజింగ్ నార్మల్, అంటే చూసిన వెంటనే పెద్ద కాస్ట్లీ అనిపించదు. చూసిన వెంటనే కూడా తెలుస్తుంది ఓకే ఇది అంత ఎక్స్పెన్సివ్ కాదు అని చెప్పి తెలిసిపోతుంది అనమాట. సో చూడొచ్చు మీరు. సో దాని తర్వాత SQ బడాస్ లిప్ క్రయాన్ అయితే చూడ్డానికి అంటే ఎక్కువ పాష్గా అయితే లేదు. సో చూడొచ్చు, ఇది కూడా మీరు కాజల్ లాగా ఉంది. సో ఈ రెండింటికి చూడొచ్చు. అండ్ దీనికి షేడ్ కూడా మనకి ఇక్కడ చూస్తేనే తెలుస్తుంది, అంటే ఇలా చూసిన వెంటనే తెలియదు అనమాట. బట్ ఈ పర్పుల్కి ఏంటంటే ప్యాకేజింగ్ కొంచెం స్టైల్గా ఉంది, కంపారిటివ్లీ దీంతో కొంచెం స్టైల్గా ఉంది. సో పర్పుల్ లిప్ క్రయాన్ అండ్ షేడ్ కూడా మనకి ఇక్కడే తెలిసిపోతుంది. అండ్ సుగర్ వచ్చేసి చాలా పాష్గా ఉంది అండ్ ఇక్కడ మనకి షేడ్ అనేది వస్తుంది అనమాట. సో షేడ్స్ వచ్చేసి ప్యాకేజింగ్ వచ్చేసి ఇలా ఉంది. అండ్ ఇప్పుడు టెక్స్చర్ అవి చూద్దాం మనం. ఫస్ట్ NYBE లిప్ క్రయాన్ షేడ్స్ నేను నార్మల్గా తీసుకొచ్చేసానండి. సో గ్లైడ్ అవ్వడం సూపర్ ఈజీగా గ్లైడ్ అవ్వట్లేదు, కానీ జస్ట్ 1 స్వైప్తోనే ఇంత పిగ్మెంటేషన్ అనేది ఉంది NYBEది. దాని తర్వాత SQ బడాస్ చూద్దాం ఇప్పుడు. జస్ట్ 1 స్వైప్లో ఇది లైట్ షేడ్ అనమాట. ఇది కూడా పిగ్మెంటేషన్ బాగానే ఉంది. తర్వాత పర్పుల్, ఇది ఇంకా ఎక్కువ పిగ్మెంటేషన్ ఉంది. బట్ అంటే షేడ్స్ మనం ఒకే షేడ్ అన్నీ చూస్తే ఇంకా బాగా తెలిసేది, బట్ నా దగ్గర ఒకే షేడ్ అన్నీ లేవు అందుకనే. సో లాస్ట్ సుగర్ చూడొచ్చు, అన్నిటికన్నా ఎక్కువ పిగ్మెంటేషన్ ఉంది అండ్ ఈజీగా గ్లైడ్ అయిపోతుంది అనమాట. అంటే చాలా సాఫ్ట్గా బటరీ టెక్స్చర్ ఉంది సుగర్ దానికి. మిగిలిన 3 కూడా ఆల్మోస్ట్ అంత దీంతో కంపేర్ చేసుకుంటే అంత బటరీగా లేవు టెక్స్చర్ అనేది.
సో కాసేపు ఉందాము. ఇలా ఆరిన తర్వాత ఒకసారి స్మజ్. సో ఫస్ట్ అయితే ఈ షేడ్ చూద్దామండి. సో చూడొచ్చు మీరు, మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఫస్ట్ ఇది ఎన్వైబేది. సో నెక్స్ట్ ఎస్క్యూ బడాస్ లైట్గా అవుతుంది. అండ్ నెక్స్ట్ పర్పుల్ అవ్వట్లేదు అసలు. సో చూసారా. అండ్ షుగర్ కొంచెం అయింది, డార్క్ షేడ్ కాబట్టి చాలా కొద్దిగా అయింది. సో చూడొచ్చు, అంటే ట్రాన్స్ఫర్ ప్రూఫ్లో ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో ట్రాన్స్ఫర్ ప్రూఫ్ అయితే నాకు సో పర్పుల్ ఒకటే ట్రాన్స్ఫర్ ప్రూఫ్ అనిపించిందండి నాకు. తర్వాత మిగిలినవన్నీ కూడా కొద్దిగా ట్రాన్స్ఫర్ అయ్యాయి. సో అదొక డిఫరెన్స్ ఉంటుంది. ఇది ఇంకొంచెం డ్రై అయిన తర్వాత మళ్ళీ చూద్దాము, ఎందుకంటే నేను లాస్ట్ టైం చూసేటప్పుడు అంత ట్రాన్స్ఫర్ అవ్వలేదు. సో చూద్దాం మళ్ళీ. సో చూడొచ్చు, కొంచెం డ్రై అయిపోయిన తర్వాత మనకి ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు. ఇలా చూద్దాం, అయితే ఈజీగా అన్నీ తెలుస్తాయి. సో చూసారా, ఎన్వైబై ఒక్కటే ట్రాన్స్ఫర్ అయిపోతుంది, మిగిలినవన్నీ కూడా అంతగా ట్రాన్స్ఫర్ ప్రూఫ్ అనే చెప్పొచ్చు. ఫస్ట్ది ఒక్కటే ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో దాని తర్వాత స్మజ్ చేసి చూద్దాం ఇప్పుడు. చూడొచ్చు ఎంత స్మజ్ అయిపోతుందో ఇది. నెక్స్ట్ ఇది ఎస్క్యూ అంత అవ్వట్లేదండి, పర్పుల్ కూడా అవ్వట్లేదు. అండ్ షుగర్ కొద్దిగా అవుతుంది, ఎందుకంటే ఇది చాలా బటరీగా ఉంది కాబట్టి. సో పర్పుల్ విన్ అయ్యేలాగా కనిపిస్తుంది. సో చూసారు కదా, స్టే కూడా మనకి షుగర్ చాలా వరకు ఉంటుంది. నేను యూస్ చేసిన దాన్ని బట్టి చెప్తున్నాను అనమాట. షుగర్ చాలా వరకు స్టే ఉంటుందండి, పర్పుల్ కూడా స్టే ఉంటుంది. ఎన్వైబై అయితే ట్రాన్స్ఫర్ అయిపోతుంది కాబట్టి అంతగా స్టే ఉండదు. ఎస్క్యూ కూడా బాగానే ఉంటుంది. సో అదేనమాట డిఫరెన్స్. అయితే ట్రాన్స్ఫర్ ప్రూఫ్ ప్రైస్ పెరుగుతున్న కొద్దీ మనకి క్వాలిటీ అనేది పెరుగుతుంది. సో పెద్ద విషయమే చెప్పిస్తున్నట్టున్నాను, బేసిక్ విషయం. సో అదే చెప్దాం అనుకున్నాను, జస్ట్ ఇది ఒక చిన్న ఫన్ వీడియో లాగా. దాని తర్వాత చాలా మంది అడుగుతున్నారు, చాలా మంది కాదు ఒకరిద్దరు, నీ ముక్కు మీద ఎందుకు ఇలాగా మార్క్ వచ్చింది అని చెప్పి. సమ్మర్ స్టార్ట్ అయింది కదండి, అండ్ నా ఫేస్ కూడా చాలా డల్గా ఉంది, జిడ్డుగా ఉంది. నాకు తెలుస్తుంది, ఎందుకంటే క్లైమేట్ చాలా చేంజ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఫ్యాన్ కూడా వేసుకోవడానికి అవ్వదు వీడియో చేస్తున్నాను సేపు, అందుకనే ఫేస్ కొద్దిగా బాగాలేదు. తర్వాత నేను ఏసీ రూమ్లో చేయట్లేదు, పక్క రూమ్లో చేస్తున్నాను. అక్కడ మా హస్బెండ్ ఇంకా అన్ని చదువుకుంటున్నారు, అందుకనే. సో ఇగ్నోర్ చేస్తారని అనుకుంటున్నాను. ఇది న్యాచురల్ కదా, మేకప్ వేసుకుంటే అంటున్నారు ఇంత మేకప్ ఎందుకు వేసుకున్నా, సో న్యాచురల్గా లేవు అంటున్నారు. అండ్ ఏమి వేసుకోకుండా ఇలా వస్తే చూడలేకపోతున్నాం అంటున్నారు. కాబట్టి నాకు ఎలా కుదిరితే అలా చేస్తారనమాట, అంతే. సో అంతేనండి. ఇప్పుడైతే నేను ఫేస్ క్లీన్ చేసుకొని ఈ ఫేస్ మాస్క్ యూజ్ చేస్తానమాట, మీకు కూడా చూపిస్తాను. ఎందుకంటే చాలా వేడిగా ఉంది కాబట్టి కొంచెం రిలాక్సింగ్గా ఉంటుంది. నేను యూజ్ చేసేది ఇన్నిస్ఫ్రీ. ఇప్పుడు purple.comలో ఇన్నిస్ఫ్రీ కూడా పర్చేస్ చేస్తే మనకి ఒక కిట్ అనేది ఫ్రీ వస్తుంది. ఒకసారి చెక్ చేయండి, చాలా మంచి ఆఫర్. నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. సో ఇప్పుడు నేను యూజ్ చేసేది అయితే లెమన్. సో స్టార్ట్ చేసేద్దాం అయితే.
సో నచ్చిందా ఈ వీడియో? షార్ట్ అండ్ స్వీట్ వీడియో అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.